చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న ఈ 2026లో నేను కోడింగ్ నేర్చుకోవాలా లేదా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలా, లేదా ఏ టూల్ నేర్చుకుంటే బెస్ట్, చాట్‌జిపిటియా, జెమినయా లేదా క్లాడా? నేను వాళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, టూల్స్ అనేటివి రోజు మారుతూనే ఉంటాయి, బట్ మారనిది మన మైండ్ సెట్ మాత్రమే. సో మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే ఈ 2026లో యూ విల్ బి ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్. అసలు 99% స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ మిస్ అవుతున్న లాజిక్ ఏంటి, అండ్ ఈ 2026లో సర్వైవ్ అవ్వడానికి మనకు కావాల్సిన 3 మైండ్ సెట్ షిఫ్ట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ డీకోడ్ ది రియల్ రోడ్ మ్యాప్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ్ క్రియేట్స్. సో నేను నా లాస్ట్ వీడియోలో రోజు రోజుకి ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది అండ్ దానివల్ల నేను ఎంత భయపడ్డాను అండ్ ఆ భయం నుండి బయటికి రావడానికి నేను ఎలాంటి థాట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అన్నది ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోకి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి వెంటనే చెక్ చేయండి. సో ఈరోజు ఆ థాట్ ప్రాసెస్ నుండి వచ్చిన 3 మైండ్ సెట్ షిఫ్ట్స్, సో నేను అది డైలీ ఫాలో అవుతున్నాను అండ్ మీకు కూడా ఈ 2026లో ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ 3 మైండ్ సెట్ షిఫ్ట్స్ అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే ద ఏజెంటిక్ షిఫ్ట్. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాము, మనం డైలీ లైఫ్లో చేసే సింపుల్ టాస్క్లని మన ఏఐ మోడల్స్కి ఇచ్చి పని చేయించుకుంటున్నాం. ఎలా అంటే చాట్‌జిపిటి కానీ, జెమినై కానీ, రైట్ అన్ ఈమెయిల్ కానీ, లేదా జనరేట్ అన్ ఇమేజ్, ఇంప్రూవ్ ది సెంటెన్స్ అని చెప్పి చిన్న చిన్న టాస్క్లని అసైన్ చేసి వాటిని మనం అసిస్టెంట్ లాగా యూజ్ చేస్తున్నాం. సో ఇది ఒక యూజర్ మైండ్ సెట్ అనమాట. సో ఈ మైండ్ సెట్ని మనము యూజర్ మైండ్ సెట్ నుండి ఆర్కిటెక్చర్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వాలి. లెట్స్ సే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి లేబర్ వర్క్ చేయడానికి కూలీ వాళ్ళు కావాలి అండ్ అలాగే డిజైన్ చేయడానికి ఆర్కిటెక్చర్ కావాలి. సో ఇప్పుడు ఆ కూలీ పని చేయడానికి మనకి ఏఐ ఉంది అండ్ అది కూడా ఫాస్ట్గా ఫ్రీగా చేస్తుంది. సో మనం ఇప్పుడు ఆ కూలీ పని నేనే చేస్తా లేదా నేనే ఆ ఇసుక మోస్తా అంటే లాస్ట్కి ఎందుకంటే మనం ఏఐ తోటి పోటీ పడలేము. అలా పోటీ పడితే మనమే ఓడిపోతాం. ఎందుకంటే ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా కలెక్టివ్ ఇంటెలిజెన్స్ అనడం కరెక్ట్. ఎందుకంటే మనకు ఉండేది చాలా లిమిటెడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండే డేటా అంతా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చిన డేటా అది. సో ఇట్స్ అన్ కలెక్టివ్ ఇంటెలిజెన్స్. సో దానితో మనం పోటీ పడితే ఖచ్చితంగా ఓడిపోతాం. దానికన్నా బెటర్ మనం యూజర్ మైండ్ సెట్ నుండి ఆర్కిటెక్చర్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వాలి. ఎలా అంటే టాస్క్ మనం చేయడం నేర్చుకోకూడదు, ఎలా చేయించాలన్నది నేర్చుకోవాలి. ఎలా అంటే వీ డోంట్ నీడ్ టు లెర్న్ హౌ టు డూ టాస్క్, బట్ వీ నీడ్ టు డిజైన్ ద టాస్క్. ఇప్పుడు ఎలాంటి టాస్క్ చేయడానికన్నా ఏఐ రెడీగా ఉంది, బట్ ఆ టాస్క్ డిజైన్ చేయడానికి మనం కావాలి. ఫస్ట్లీ మనం ఏఐ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఏఐ ఏజెంట్కి ఏఐ టూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏఐ టూల్ అంటే ఒక టూల్కి మనం ఏదైనా టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేస్తుంది. లెట్స్ సే మిడ్ జర్నీ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ అన్ ఇమేజ్ అంటే అది ఒక ఇమేజ్ ఇస్తుంది. సో ఇది ఒక ఏఐ టూల్. సో ఇప్పుడు ఏఐ ఏజెంట్ ఏంటంటే 2-3 ఏఐ టూల్స్ని కంబైన్ చేసి టాస్క్ కంప్లీట్ చేయడానికి ఏఐ ఏజెంట్ని యూజ్ చేస్తాం. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ఇమేజ్ జనరేట్ చేయాలనుకోండి, అది ఇక్కడ నానో బనానా ప్రో యూజ్ చేసి చేయాలి, బట్ దానికి కావాల్సిన ప్రాంప్ట్ నేను చాట్‌జిపిటి నుండి జనరేట్ చేస్తాను. సో నేను ఒక ఏఐ ఏజెంట్కి ఏం వర్క్ ఇస్తానంటే, నువ్వు వెళ్ళి చాట్‌జిపిటిలో నాకు ప్రాంప్ట్ జనరేట్ చేసి ఆ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి నానో బనానా ప్రోకి ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయమని చెప్తా. సో ఇలా 2-3 టూల్స్ని కంబైన్ చేసి నాకు టాస్క్ కంప్లీట్ చేసి ఇచ్చేదాన్ని ఏఐ ఏజెంట్ అంటాం. సో ఈ వర్క్ఫ్లోని ఏజెంటిక్ వర్క్ఫ్లో అని కూడా అనొచ్చు. సో ఇలా మీరు మీ డైలీ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏదైనా పెద్ద టాస్క్ని చిన్న చిన్న పార్ట్స్లో డివైడ్ చేసి ఏఐ ఏజెంట్స్కి ఎలా అసైన్ చేయాలన్నది నేర్చుకోండి. సో బేసికలీ మనకి యూజర్ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుండే మనకి సబ్కాన్షియస్లీ చాలా ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఎలా అంటే మన స్కూలింగ్లో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చదువుకొని ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకొని ఎలాగైనా బెస్ట్ ఎంప్లాయీలా మారాలని చెప్పారు, కానీ ఎంప్లాయర్లా ఎలా మారాలన్నది ఎవరు నేర్పించలేదు. సో అందుకే మనం ఇప్పటివరకు కన్జ్యూమర్లా మిగిలిపోయాం. ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనం కన్జ్యూమర్లా మిగిలిపోయినాం, కానీ క్రియేటర్ లాగా ఎప్పుడు మారలే. సో ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం. వీ నీడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ యూజర్ మైండ్ సెట్ టు ఆర్కిటెక్చర్ మైండ్ సెట్. అప్పుడే మనము ఎంప్లాయర్లా మారగలుగుతాం. ఇప్పుడు జస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాత్రమే నేర్చుకోకండి, సిస్టమ్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకోండి. బికాజ్ ఏఐ ఈజ్ నాట్ జస్ట్ ఎ చాట్ బడీ, ఇట్స్ యువర్ ఎంప్లాయీ. సో బీ ద మేనేజర్. ఇప్పుడు మనం ఫ్లోలో మేనేజర్ అయిపోయినాం అండ్ ఏఐతో పని చేయించుకుంటున్నాం, అంత బాగానే ఉంది. బట్ అది చేస్తుంది రైటా రాంగా అన్నది మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా జడ్జ్ చేస్తాము? సో అక్కడే మనకి సెకండ్ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ప్రాబ్లమ్ సాల్వర్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఏం నేర్పింది? సింటాక్స్, సెమికాలన్ ఎక్కడ పెట్టాలి, లూప్ ఎలా రాయాలి, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఇదే నేర్పింది కదా. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ 2026లో సింటాక్స్కి వాల్యూ 0. ఇప్పుడు మీరు డెవలపర్ అయితే కోడింగ్, సింటాక్స్ అంతా ఏఐ చూసుకుంటుంది. మీరు రైటర్ అయితే సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ మిస్టేక్స్ అంతా ఏఐ చూసుకుంటుంది. మరి మన వాల్యూ ఎక్కడుంది అసలు? మన వాల్యూ కాంటెక్స్ట్లో ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉంది. ఇప్పుడు డాక్టర్కి మెడిసిన్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది తెలియాల్సిన అవసరం లేదు,
బట్ ఏ పేషెంట్కి ఏ టైంకి ఏ మెడిసిన్ ఇవ్వాలన్నది తెలియాలి. దానికే డొమైన్ నాలెడ్జ్ కావాలి. ఈ 2026లో కోడ్ రాయడం గొప్ప కాదు, ఏ కోడ్ ఎక్కడ ఎందుకు రాయాలి అనేది తెలియడమే గొప్ప. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు మనం మేనేజర్ అయ్యి మన కింద ఏ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అది చేస్తున్నది రైటా రాంగా అని తెలియాలంటే మనకి డొమైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక VFX ఆర్టిస్ట్ని. సో నేను ఇప్పుడు ఏదైనా ఇమేజ్ జనరేట్ చేసినా లేదా ఏదైనా వీడియో ఏఐతో జనరేట్ చేసినా అందులో లైటింగ్ కరెక్ట్గా ఉందా, కంపోజిషన్ కరెక్ట్గా ఉన్నదా అనేది నేను జడ్జ్ చేయగలుగుతా. అలాగే మీరు ఇప్పుడు కోడింగ్ చేస్తున్నారంటే ఏఐ ఇచ్చిన కోడ్లో బగ్స్ ఉన్నాయా లేదా, అది కరెక్ట్ పనిచేస్తుందా లేదా అన్నది జడ్జ్ చేయగలిగేది మీరు. సో అలా మీకు డొమైన్ నాలెడ్జ్ ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను స్టూడెంట్స్కి చెప్పాలనుకుంటున్నది ఒకటే, మీరు మీ కాలేజ్లో జస్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్, కోడింగ్ ఎలా చేయాలన్నది మాత్రమే కాకుండా హౌ టు బిల్డ్ ఏ ప్రోడక్ట్ లేదా హౌ టు డిజైన్ ఏ టాస్క్ అన్న దాని మీద కూడా ఫోకస్ చేయడం మంచిది. సో ఇప్పటివరకు మనం ఆర్కిటెక్చర్ మైండ్ సెట్ గురించి మాట్లాడినాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మాట్లాడినాము. బట్ ఎక్కడో తెలియని భయం ఉంటుంది, అరే నేను ఇంత నేర్చుకున్నా కూడా ఏ తోటి నేను కంపీట్ చేయలేను కదా, ఇప్పుడు నేను ఎంత నేర్చుకున్నా ఏ ఎలాగో నన్ను బీట్ చేసేస్తుంది. సో ఇప్పటివరకు మనం ఏ అప్డేట్స్ కూడా చూసినాం, ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నాయో. సో ఈ ఏ మీద నేను ఎలా గెలుస్తాను అన్న డౌట్ మీకున్నా లేదా అలాంటి భయం ఉన్నా మీకు కావాల్సిన థర్డ్ మైండ్ సెట్ షిఫ్ట్, అదే హ్యూమన్ AI కొలాబరేషన్. చాలామంది ఏఐని కాంపిటీటర్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఏఐతో పోటీ పడితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. బికాజ్ ఇట్స్ అన్ కలెక్టివ్ ఇంటెలిజెన్స్. ఏఐ నా జాబ్ తీసేసుకుంటుందేమో, ఏఐ నా జాబ్ని రిప్లేస్ చేసేస్తుందేమో అన్న మైండ్ సెట్ తోటి ఉంటే ఖచ్చితంగా రిప్లేస్ చేస్తుంది. బట్ ఏఐ కాదు, ఏఐ నేర్చుకున్న వాళ్ళు. బికాజ్ ఏఐ వోంట్ రిప్లేస్ అవర్ జాబ్స్, బట్ ద పర్సన్ హూ నోస్ ఏఐ విల్ డెఫినెట్లీ రిప్లేస్. ఇప్పుడు చెస్ గేమ్లో ఇద్దరు హ్యూమన్స్ ఆడితే ఎవరో ఒక హ్యూమన్ గెలుస్తాడు. బట్ హ్యూమన్ వర్సెస్ కంప్యూటర్ అయితే కంప్యూటరే గెలుస్తుంది. బట్ అదే హ్యూమన్ కంప్యూటర్ కలిసి కంప్యూటర్తో ఆడితే అప్పుడు ఖచ్చితంగా హ్యూమన్ కంప్యూటరే గెలుస్తారు. దీన్నే కొలాబరేషన్ అంటారు. సో ఈ 2026లో మెయిన్ కావాల్సిన మైండ్ సెట్ షిఫ్ట్ ఇదే, హ్యూమన్ AI కొలాబరేషన్. సో నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యూ నీడ్ టు బిల్డ్ హ్యూమన్ స్కిల్స్. బికాజ్ ఎందుకంటే AI అంత ఈజీగా రిప్లేస్ చేయలేదు అని చెప్పి. ఎలా అంటే క్రియేటివిటీ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఎథికల్ జడ్జ్మెంట్ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇలాంటి స్కిల్స్కి ఏ పవర్ తోడైతే యూ విల్ బి ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్. సో AI తోటి కానీ రోబోట్ తోటి కానీ కంపీట్ చేసి దాన్ని బీట్ చేయాలని చూడకండి. ట్రై టు బీ ఏ బెటర్ హ్యూమన్. మీలో ఉండే కమ్యూనికేషన్ కానీ, క్రియేటివిటీ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవి గ్రో చేయాలని చూడండి. అండ్ అలాగే వాటితో పాటు ఏఐతో ఎలా కొలాబరేట్ అవ్వాలని చూడండి. సో ఫైనల్లీ గైస్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ AI అనేది ఒక రెవల్యూషన్. సో దీనికి సర్వైవ్ అవ్వాలంటే జస్ట్ పైన టూల్స్ నేర్చుకొని ఆ స్కిల్ ఈ స్కిల్ నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటే తప్పు. ప్రతిసారి ఇలాంటి రెవల్యూషన్ జరిగినప్పుడల్లా మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా అదే టైం వచ్చింది, వీ నీడ్ టు షిఫ్ట్ అవర్ మైండ్ సెట్. సో ఐ థింక్ ఈ 3 మైండ్ సెట్ షిఫ్ట్స్ వల్ల మీరు ఈ 2026లో ఈజీగా సర్వైవ్ అవుతారని అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అనిపించినా, వాల్యుబుల్ అనిపించినా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా 2026లో ఎలా సర్వైవ్ అవ్వాలనుకున్నది వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. అండ్ ఇలాంటి AI టూల్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, AI ఎడ్యుకేషన్ గురించి కానీ, AI అప్డేట్స్ గురించి కానీ ఎలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.